గత కొన్ని నెలలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ అనే ఫ్రీ ఫాల్. విపరీతంగా స్టాక్ ప్రైసెస్ పడిపోతున్నాయి, స్టాక్ మార్కెట్స్ పడుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీల్లో మనం విపరీతమైన తరుగుదల చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఆఫ్ ఎస్టర్డే అంటే 24 ఫిబ్రవరి నాటికి 8 మంత్లోకి స్టాక్ మార్కెట్స్ పడిపోవడం అనేది మనం చూసాం. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్న 3 ప్రధానమైన కారణాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ది డొనాల్డ్ ట్రంప్ ఫ్యాక్టర్. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఎస్పెషల్లీ ట్రేడ్ అండ్ టారిఫ్ విషయంలో, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మరియు వాటిపైన వేసే సుంకాల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అన్సర్టెంటీని క్రియేట్ చేస్తున్నాయి. అంటే అమెరికాకి వివిధ దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన ఆయన సుంకాలు పెంచుతున్నారు. దీనికి ప్రతిగా ఆ కంట్రీస్ కూడా అమెరికన్ ఇంపోర్ట్స్ పైన కూడా సుంకాలు పెంచే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది, టారిఫ్ వార్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్సర్టెన్ టైమ్స్లో ప్రపంచ దేశాల్లో ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఫండ్స్ని సేఫెస్ట్ కరెన్సీలో పెట్టాలి అనుకుంటారు. ఎట్ దిస్ పాయింట్ ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ కరెన్సీ ఏది అంటే అమెరికన్ డాలర్, వితౌట్ ఎనీ డౌట్. అందుకని వాళ్ళు వివిధ స్టాక్ మార్కెట్స్లో వాళ్ళ పెట్టుబడిని ఉపసంహరించి దాన్ని అమెరికన్ బాండ్స్లో పెట్టుకుంటారంటే డాలర్ రూపంలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో దీనివల్ల కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ పెట్టుబడిని ఉపసంహరించి దాన్ని అమెరికన్ డాలర్స్లో పెట్టుకునే కార్యక్రమం అనేది జరుగుతుంది. సో గ్లోబల్ అన్సర్టెనిటీ ఈజ్ డ్రైవింగ్ దిస్ చేంజ్. ఇది ఒక ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. దీనివల్ల డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది, ఇంకోవైపు విపరీతంగా ఇండియన్ రూపీ పడిపోతుంది. అది కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తే గ్రోత్ అనేది ఆల్రెడీ మందగించింది. ఇండియన్ జీడిపి గ్రోత్ మీరు గమనిస్తే ఎకనామిక్ సర్వే చెప్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6.4% ఉండబోతోందని. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా 6.3 నుంచి 6.8% మధ్య జీడిపి గ్రోత్ ఉండొచ్చు అని. ఒకప్పుడు 7 to 8% మినిమం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నంతగా జీడిపి గ్రోత్ ఉండబోదు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు, ఎకనామిక్ సర్వే, ఆర్బీఐ ఇలాంటి సంస్థలన్నీ చెప్తున్నాయి. కాబట్టి సో ఎకనామిక్ గ్రోత్ కూడా అనుకున్నంత ఉండబోదు అనేది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్. అలాగే మీరు గమనిస్తే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నాయంటే పెద్దగా చేయట్లేదు. ఎంప్లాయ్మెంట్ ఏమైనా జనరేట్ అవుతుందంటే జనరేట్ అవ్వట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పీక్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ ఇండికేటర్స్ అనేవి కూడా పాజిటివ్గా లేవు. ఇన్ఫ్లేషన్ కూడా మొన్నటి వరకు కూడా అసలు అదుపులో లేదు. రీసెంట్గా కంట్రోల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది, కానీ వీ నెవర్ నో. సో ఇన్ఫ్లేషన్ పూర్తిగా అదుపులోకి రాలేదు, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య సార్ట్ అవుట్ అవ్వలేదు, జీడిపి గ్రోత్ ఏమో మందగిస్తుంది. సో ఇలాంటి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్కి ఆబ్వియస్గా నమ్మకం అనేది తగ్గుతుంది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఇంకా పెరుగుతుందా అంటే కొన్ని భయాలు వెంటాడతాయి. ఇది కాకుండా గ్లోబల్ లెవెల్లో తీసుకున్నా సరే గ్లోబల్ ఎకానమీ కూడా అంతగా బాగాలేదు. ఎస్పెషల్లీ అమెరికాలో రిసెషన్ వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. అమెరికాలో రిసెషన్ వస్తే అది ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఇండియా పైన కూడా ఉంటుంది. రిసెషన్ అంటే ఏంటమ్మా? నెగిటివ్ గ్రోత్. జీడిపి గ్రో అవడం మానేసి తిరిగి రివర్స్లో వెళ్ళే పరిస్థితి. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం. మరి అమెరికాలో ప్రొడక్షన్ ఒకవేళ తగ్గితే అమెరికా మీద ఆధారపడుతున్న ఇండియన్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్. అమెరికాలో ఉన్న చాలా కంపెనీస్కి ఇండియన్ ఐటీ కంపెనీస్ సర్వీసెస్ అందిస్తాయి. ఆ కంపెనీస్ డౌన్ఫాల్ అయితే వాళ్ళ ఐటీ బడ్జెట్స్ తగ్గిపోతాయి. సో మన ఐటీ కంపెనీస్ గ్రోత్ కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో పొటెన్షియల్ రిసెషన్ ఇన్ అమెరికా అండ్ సెవరల్ అదర్ కంట్రీస్ కూడా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు. అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పూర్తిగా కంట్రోల్ అవ్వలేదు. అమెరికాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోతే వాళ్ళు రేట్ కట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ని కంటిన్యూ చేస్తారు. కానీ ఇన్ఫ్లేషన్ పూర్తిగా కంట్రోల్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఫెడరల్ రిజర్వ్ అంటే అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ని కంటిన్యూ చేస్తుందా లేదా అని అనుమానాలు కూడా ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎకనామిక్ గ్రోత్కి అది సపోర్ట్ చేస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నంతకాలం వడ్డీ రేట్లు తగ్గించలేరు. అది పరిస్థితి. అమెరికాలో తగ్గిస్తే ఇండియాలో కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. కానీ అమెరికాలోనే తగ్గిస్తారా లేదా అన్న డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఇలా సెవరల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ డౌన్ఫాల్కి కారణంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మూడవ ఫ్యాక్టర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్స్. గత 5 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మీకు 2020 తర్వాత నుంచి 2020లో బాగా పడ్డాయి. అక్కడి నుంచి స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్స్ వర్ ఆన్ ద రైజింగ్ ట్రెండ్. సో స్టాక్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల, అంటే వాటికి ఎంత ప్రైస్ ఉండాలో అంతకు మించి వాల్యుయేషన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ ఉండడం వల్ల కూడా మార్కెట్స్ ఓవర్ హీటెడ్ జోన్లో ఉన్నాయి. సో అందువల్ల కూడా చాలా వరకు ప్రాఫిట్ సెల్లింగ్ అంటాం, ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 4-5 years నుంచి పెట్టిన వాళ్ళు విపరీతమైన ప్రాఫిట్స్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం అమ్మేసినా నష్టం లేదు, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇనఫ్ ప్రాఫిట్స్ అనే ఉద్దేశంతో ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కూడా స్టాక్స్ అనేవి పడిపోవడం మనం చూస్తున్నాం. సో ఇది ఇక్కడికి తెరపడాలి అంటే ఈ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అవ్వాలి. అలాగే గ్లోబల్ అన్సర్టనిటీ క్రియేటెడ్ బై ట్రంప్ ఫ్యాక్టర్ అనేది కూడా పోవాలి. ఇవన్నీ పోతే కానీ మార్కెట్స్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం కనిపించట్లేదు.